హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. ఇవాళైతే నేను నిజామాబాద్ అన్న శ్రీ సిద్ధి వినాయక మూర్తి కళాకార్ షెడ్ కి అయితే వచ్చేసిన అన్నమాట. అయితే ఇక్కడైతే నేను ఇంతకు ముందు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాక ముందు కూడా ఒక వీడియో చేసిన. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో వస్తుంది. ఇక్కడైతే ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనకైతే కొందరైతే కామెంట్ చేసిర్రు అన్న ఇక్కడికి వెళ్ళి వీడియో అన్న అయితే కామెంట్ చేసిర్రు అన్నమాట. అందుకని ఇవాళ కూడా ఇక్కడికి వచ్చేసిన. అయితే ఇంకోటి చిన్న ఏంటంటే, మన వీడియో ఎక్కడి నుంచి చూస్తారు అనేది మాత్రం మీ విలేజ్ నేమ్ లేకుంటే సిటీ నేమ్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది నా వీడియోస్ ఎంతవరకు అయితే వ్యూస్ రీచ్ అయినాయని నాకు కూడా అర్థమవుతుంది. కామెంట్ చేయండి. అడ్రస్ వచ్చేసి ఇక్కడ మన నిజామాబాద్ స్టేట్ వెళ్తే నిజామాబాద్ నుంచి ఆర్మూర్ ఇట్లా మనకు సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ ఉంటది. ఎగ్జాక్ట్లీ దానికి అపోజిట్ లోనైతే మనకు సిద్ధి వినాయక గణేష్ మూర్తి కళాకార అయితే షెడ్ వస్తాయి. ఇదే షెడ్ లోపలనైతే మనకు వసంత్ అన్న ఉన్నాడు. అన్ననైతే వినాయకుల గురించి అయితే మనకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఒకసారి అయితే అన్నతోనైతే మాట్లాడదాం. పదని లోపలికి వెళ్దాం. లోపలనైతే మనకు వసంత్ అన్న ఉన్నాడు. जय श्री गणेश అన్న మన దగ్గర బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. बुकिंग स्टार्ट हो गई, 1 महीने से ऊपर हो गया. 1 मंथ అవుతుంది ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయి. తొందరగా వచ్చేసేయండి. ఇంకా 3 days ఉంది కదా, తొందరగా అయితే బుకింగ్ చేసుకోండి. లేదంటే మన దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు? अपने पास मिनिमम आधे फीट से लगा के 13 फीट तक है गणेश. उसमें मिनिमम मॉडल है 35 ऐसा. 35 ప్లస్ మోడల్స్ अपने पास. 200 నుంచి 35,000 వరకు అయితే మనకు ఇక్కడ ప్రైస్ లిస్ట్ అయితే ఉందన్నమాట. సో అందరు జాకే పూర గణేష్ देखेंगे. సో ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. అన్న మనకు ప్రతి ఒక్క వినాయకుడి గురించి అయితే డీటెయిల్ एक्सप्लेन చేస్తాడు. भैया ये गणेश कितने फीट तक हाइट रहता? इसका 11 फीट 11 फीट हाइट है. ओके. ये मूर्ति में स्पेशल क्या है भैया? ये मूर्ति में स्पेशल बैकग्राउंड देखो, एकदम मस्त जबरदस्त मल्टी कलर के साथ तैयार करके है. ओके. और एकदम न्यू मॉडल है, ये साल का न्यू मॉडल. न्यू मॉडल महाराजा स्टाइल में बैठ के है. ओके. और नंबर 1 स्टोन वर्किंग के साथ तैयार करके स्पेशल है अपना. ओके. और बॉडी कलर तो अपना स्पेशल रहता है, किधर भी नहीं रहता ये क्वालिटी. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే వినాయకునికి అయితే మొత్తం స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూస్తారు కదా, మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు, తొండం పైన కానీ బాడీ పైన కానీ. సో भैया ये गणेश का प्राइस कितना है? ये गणेश का प्राइस तो फिलहाल तो 32,000 है. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 32,000 ఉందండి ఇప్పుడు. आने के बाद कुछ बात कर लेंगे. ఓకే. మన इधर इधर कर लेते. మన ఛానల్ పేరు చెప్పి వస్తే అయితే అన్న అయితే మనకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తాడన్నమాట. నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకుంటారు కదా, ఈ వినాయకుడు అయితే బుజ్జ వినాయకుడు. भैया गणेश का हाइट कितना रहता? 9.5. 9.5. तो ये गणेश का प्राइस कितना है भैया? ये गणेश का प्राइस तो फिलहाल तो 26,000 रखा है. వినాయకుడి ప్రైస్ వచ్చేసి మనకు 26,000 ఉన్నదంట. సో చూసుకుంటారు ఇక మంచిగా వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. మంచిగా फिनिशिंग के बारे में तो आप बोलना भी नहीं, इतना एकदम చూస్తేనే మనకు అర్థమైపోతుంది. చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే వినాయకుడు ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని అయితే చూసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మోడల్ వినాయకుడు. भैया ये गणेश का हाइट कितना रहता? इसका हाइट 10 फीट है. 10 फीट. ये मूर्ति में स्पेशल क्या है भैया? ये मूर्ति में स्पेशल है बॉम्बे पैटर्न के टाइप में महाराजा स्टाइल में बैठ के आराम से. ओके. न्यू मॉडल है. ఇంకా బ్యాక్ డ్రాప్ లో बैकग्राउंड में सूर्य चक्र है. బ్యాక్ డ్రాప్ పైన శివుడు శివుడు ఉన్నాడు. బ్యాక్ టాప్ లో అయితే మనకు సూర్య చక్రం అయితే ఇచ్చేసారు అన్నమాట. ఈ వినాయకునికి చూసుకుంటారు ఇక మల్హారీ స్టైల్ అయితే మనకు బొట్టు అయితే పెట్టారన్నమాట. వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ ఒక ఏనుగు ఇచ్చేసారు ఇక్కడ. భయ్యా ఈ మూర్తి కా ప్రైస్ కిतना है? प्राइस 28,000 है. ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి మనకు 28,000 అంట. నెక్స్ట్ వినాయకుడు. भैया ये मूर्ति का हाइट कितना है भैया? मूर्ति का 9.5 है. 9.5 हाइट. गदा के साथ विष्णु अवतार में लाल बाग है. ये విష్ణు అవతారంలో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటారు మొత్తం త్రిశూలం ఇచ్చేసారు. బ్యాక్ డ్రాప్ లో అయితే మొత్తం చేతిలో అయితే శంఖం పట్టుకొని ఉన్నాడు వినాయకుడు. సో భయ్యా ये गणेश का प्राइस कितना है? 26,000 भाई. 26,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 26,000. నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. సో నెక్స్ట్ వినాయకుడు అయితే మనకు లాల్బాగ్ వినాయకుడు, ముంబైలో ఫేమస్ లాల్బాగ్ వినాయకుడు. సో భయ్యా गणेश का हाइट कितना है? 7.5. 7.5. చూసుకుంటారు మొత్తం లాల్బాగ్ మోడల్ అయితే వినాయకుడు ఉన్నాడు. ఈ गणेश का प्राइस कितना है भैया? प्राइस भैया उसका 22,000 है फिलहाल. 22,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 22,000. ఓకే. నెక్స్ట్. సో ఈ వినాయకుడు చూసుకుంటారు మనకు
ఆంధ్ర మోడల్ ఉన్న వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నాడు, బుజ్జ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లో అయితే. भैया गणेश का हाइट कितना रहता? इसका 9.5 है भैया. 9.5. ऐसा देखे तो दड्डू ఇట్లా విడతలు అయితే చాలా పెద్ద ఉంటాయి అన్నమాట. వినాయకుడు హైట్ తక్కువ ఉంటాడు, విడతల్లో కొంచెం పెద్ద ఉంటది. బ్యాక్ డ్రాప్ లో వేసుకుంటారు కదా మనకైతే శివుని ఇచ్చేసారు. ये गणेश का प्राइस कितना है भैया? प्राइस भैया 24,000 है इसका. 24,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 24,000. నెక్స్ట్ వినాయకుడిని సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూసుకుంటారు మంచిగా డిఫరెంట్ స్టైల్ అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్ సైడ్ చూసుకుంటారు అయితే మనకు నెమ్లు ఇచ్చేసారు. పైన అయితే చూసుకునే బప్పా మోరియా అని అయితే రాశారు. ఈ వినాయకుడిని చూసుకుంటారు కాల్ కిందనైతే పెద్ద ఎలుకనైతే ఇచ్చారు అనమాట. भैया ये गणेश का स्पेशल क्या है? स्पेशल भैया अपने पास ये पंचे का कलर है ना, वो किधर भी नहीं रहता. ओके. अगर आप फोटो भी निकाल के लेके जाके निजामाबाद में घूमे तो भी कोई बना के नहीं देता, गारंटी के साथ मैं बोल रहा हूँ. ये अपना स्पेशल है, स्पेशल डिफरेंट. पूरे गुस्से में भी एक ही पीस को कलर करा. पूरे कस्टमर को पसंद आने के बाद में 2-3 पीस को बाद में करा. చూసారుగా మొత్తం అయితే స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. పంచ పైన పంచకు డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు, మల్టీ కలర్ లో అయితే ఇచ్చారు. అన్నిట్లకు నా సింగిల్ కలర్ ఉంటాయి కానీ ఈ వినాయకునికి అయితే మల్టీ కలర్ లో ఉంది పంచన్ అయితే. సో గణేష్ కా హైట్ కిतना रहता है? गणेश का 8.5. 8.5. వినాయకుని హైట్ వచ్చేసి 8.5. సో గణేష్ కా ప్రైస్ कितना है? प्राइस 26,000. 26,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 26,000. నెక్స్ట్ వినాయకుని చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే మంచిగా సోఫా పైన కూర్చొని ఉన్నాడు. పక్కకైతే మన రాముడిని కూడా ఇచ్చేసారు అన్నమాట. భయ్యా గణేష్ కా హైట్ कितना है? गणेश का हाइट 7 फीट है भैया. 7 फीट. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 7 फीट. इसका प्राइस कितना है भैया? प्राइस उसका 18,500. 18,500. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 18,500. నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే చాలా పెద్ద ఉన్నాడు. మళ్ళా అటు సైడ్ చూసుకుంటారు ఇక మనకైతే నంది ఇచ్చారు అన్నమాట. బ్యాక్ సైడ్ లో అయితే శివుడు ఇచ్చారు. బ్యాక్ డ్రాప్ మొత్తం మనకు सूर्य चक्रम అయితే ఇచ్చేసారు అన్నమాట. तो भैया गणेश का हाइट कितना है? गणेश का 13 फीट हाइट है भैया. 13 फीट हाइट. इसके अलावा ये पीस अपने पास निजामाबाद में आर्मोर पिटकिट किधर भी नहीं है. ఓన్లీ మా సైడ్లే ఉన్నాయి. ఓన్లీ ఈ డిఫరెంట్ కలర్ అన్నమాట. ఈ వినాయకుడికి కూడా పంచవర్క్ చూసుకుంటారు ఇక డిఫరెంట్ కలర్ ఇచ్చారు అన్నమాట. మోడల్ भी इधर ही चाहिए. ఓకే, చాలా హైట్ ఉన్నాడు వినాయకుడు కూడా. ఈ 2025 లో అయితే స్పెషల్ గణేష్ అన్నమాట ఈ షెడ్ లో. ఈ గణేష్ కా ప్రైస్ कितना है भैया? इसका 52,000 भैया. 52,000. ఈ వినాయకుల ఈ షెడ్ లో అయితే ఎక్కువ హైయెస్ట్ ప్రైస్ అయితే ఈ వినాయకుందే 52,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ వినాయకుడు. సో ఫ్రెండ్స్, చూసుకుంటారు ఈ వినాయకుడు అయితే స్పెషల్ ఏంటంటే బ్యాక్ టాప్ లో మనకు దశావతారం ఇచ్చేసారు అన్నమాట. మొత్తం అందరు దేవుళ్ళు అయితే ఇచ్చేసారు దశావతారం. సో భయ్యా ये गणेश का हाइट कितना है? 10.5. 10.5. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 10.5. ये गणेश का प्राइस कितना है भैया? इसका प्राइस फिलहाल 25,000 चल रहा है अभी मार्केट के हिसाब से. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకు 25,000 అయితే ఇప్పుడైతే చెప్తుండ అన్న. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. ఈ వినాయకుడిని చూసుకుంటారా మంచిగా కూర్చొని ఉన్నారు వినాయకుడు. ఇటు సైడ్ ఒక పువ్వు ఇచ్చారు, ఇటేమో ఏనుగు ఇచ్చారు. ఈ వినాయకునికి స్పెషల్ ఏంటంటే చోల బ్యాక్ సైడ్ మనకు పువ్వు ఇచ్చారు. డిఫరెంట్ మోడల్ అన్నమాట, మొత్తానికి డిఫరెంట్ మోడల్. పైన అయితే చూసుకుంటారు కిరీటం బ్యాక్ సైడ్ కూడా మొత్తం పువ్వు ఇచ్చారు, సన్ఫ్లవర్ ఇచ్చారు బ్యాక్ సైడ్. సో గణేష్ కా హైట్ कितना है भैया? गणेश का हाइट 6.5 भैया. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 6.5. ఈ గణేష్ కా ప్రైస్ कितना है? 12,500. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 12,500. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూసుకుంటారు ఇక. ఈ వినాయకుడు అయితే నామపం అయినా కూర్చొని ఉన్నాడు. బ్యాక్ టాప్ లో చూసుకుంటాను అయితే 5 పడగల నామపం అయితే ఉన్నది. భయ్యా ఈ గణేష్ కా హైట్ कितना है? 10 फीट भैया. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 10 feet. ఈ గణేష్ కా ప్రైస్ कितना है? 22,000. 22,000. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 22,000. నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడిని చూసుకుంటారు డిఫరెంట్ స్టైల్ అయితే కూర్చొని ఉన్నాడు. వినాయకుడు అయితే ఎలుక పైన కూర్చొని ఉన్నాడు. చూస్తుగా ఎలుక పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడికి అయితే స్టోన్ వర్క్ ఇచ్చేసారు, మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ ఉన్నది. భయ్యా ఈ గణేష్ కా హైట్ कितना है? गणेश का 7.5 है भैया. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 7.5. ఈ గణేష్ కా 16,000 है. ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 16,000. 16,000. నెక్స్ట్ వినాయకుని చూస్తుగా పిల్లలు అయితే వినాయకుడిని తీసుకొని వచ్చేసారు. మొత్తం లోపల షెడ్ లో మొత్తం గాలి గాలి చేస్తారు మొత్తం. సో ఫ్రెండ్స్, అన్న అయితే పిల్లలు వచ్చారు వినాయకుడిని వేసుకొని. అక్కడైతే ఫుల్ బిజీ అయిపోయాడు. మనమైతే నెక్స్ట్ చిన్న వినాయకులు అయితే చూపిస్తాం మొత్తం అన్ని వినాయకులు. ఈ వినాయకుడు చూసుకుంటారు ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 6 feet వరకు అయితే హైట్ ఉంటాడు.
ఇంకా లోపల చిన్న వినాయకులు అయితే ఉన్నాయి, అన్ని చూపిస్తారండి. ఈ వినాయకుడిని చూసుకుంటారు ఇక ముంబైలో లాల్బాగ్ చా రాజా ఫేమస్ గణపతి ఆ మోడల్ ఉన్నాడు. ఇక్కడ ఈ వినాయకుడు అయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్ లోనైతే ఉన్నాడు. మొత్తం ప్రతి ఒక్క వినాయకునికి అయితే మొత్తం చెంకిల వర్క్ వేసి అయితే ఎగ్దాం అంటే ఎగ్దాం ఉన్నాయి. లోపల మొత్తం చెక్కుమని మెరుస్తున్నాయి. వినాయకుడు మంచిగా సోఫా పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఇక లాల్బాగ్ ఇంకొక కలర్ డిఫరెన్స్ అంతే. మొత్తం ఈ లైన్ లో మొత్తం ఆడదాకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే వినాయకులు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దాం, అన్ని వినాయకులను అయితే చూపిస్తారు అండి. ఇక్కడ చూసుకుంటారు 2 feet వినాయకులు అయితే ఈ లైన్ మొత్తం 2 feet నుంచి 3 feet వరకు అయితే హైట్ ఉన్నారు. ఎలుక పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఆడదాకా ఆడ ఇంకా కొంచెం పెద్ద వినాయకులు ఉన్నాయి, 4 feet 5 feet వరకు అయితే ఇక్కడ ఉంటాయి వినాయకులు. చూసుకుందాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు శ్రీ సిద్ధి వినాయక మూర్తి కళాకార్ షెడ్ అయితే వినాయకులను అయితే చూసినాం కదా. మీరు అనుకున్నట్టే కామెంట్ చేసినట్టే నేను వినాయకులు అయితే ప్రతి ఒక్క వినాయకుడిని అయితే చూపించిన అండ్ వినాయకుల ప్రైజ్ కూడా చెప్పిన కదా. నెక్స్ట్ వినాయక చవితి అయిపోయిన తర్వాత మనము దుర్గామాత వీడియోస్ చేస్తాం అన్నమాట. దుర్గామాత వీడియోస్ కూడా నాకు ఇప్పటిదాకా వినాయకుల వీడియోస్ చూసి ఎలా సపోర్ట్ చేసారో సేమ్ అలానే దుర్గామాత వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. ఇంకా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.